నువ్వు దేవుడిని నమ్మవు కాబట్టి దేవుడి దగ్గర తీర్చుకోవాలి. ఏ హాస్పిటల్ పోయినా ఆపరేషన్ అవుతుందో అవ్వదో, వాడు కాలు వస్తుందో రాదు కూడా తెలియదు. అది కాదు నువ్వు నమ్మాల్సి ఉంది అన్నాడు. ఏం చేయాలా? రేణుకెళ్ళమ్మ కళ్యాణం చేయమన్నాడు. రేణుకెళ్ళమ్మ కళ్యాణం చేయగానే 2 months కాలు పెరిగింది. డాక్టర్లే షాక్ అయ్యారు. నువ్వు దేవుడిని నమ్మేవు కదా, నీకు అదే దారి చూపిస్తుంది. నాకు ఏడుపోటే తక్కువ. 6 years. 6 years బ్యాక్. 6 years. ఇప్పుడు కాలు పెరుక్క చేంజ్ చేసామంటే నాకు రోజు వర్క్ ఉండేది. ఆమె కాలేజ్ చదివేది. కిటిక్ కట్టేసిపోయేవాడిని. బయట తాళం వదిలేస్తే వాడు ఎక్కడ బయట పోయి ఆడుకుంటాడని కిటిక్ కట్టేసిపోయాడు. కిటిక్ కట్టేసిపోయాడు. కాలుకి వెయిట్ ఒక 5 kgs వెయిట్ కట్టి అన్ని టేబుల్ మీద పెట్టి అక్కడే అన్ని కట్టేసిపోయేవాడిని. కానీ ఇప్పుడు పర్లేదా అంతా? భగవంతుడు సెట్ అయిపోయింది. 2 months కాలు ఆటోమేటిక్ తిరిగితే డాక్టర్లే షాక్ అయ్యారు. దేవుడు నమ్ముకున్నాను, దేవుడు దారి చూపించాడు.